వచ్చేసరికి కదా రెడ్మీ A7 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, అరే కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుంది, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. చిన్న ఎక్స్ప్లెనేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం. రెడ్మీ వాళ్ళ రెడ్మీ A7 స్మార్ట్ ఫోన్ సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇక్కడ 120 రిఫ్రెష్ రేట్, పెద్ద డిస్ప్లే, నాచ్ డిస్ప్లే వస్తుంది. అండ్ బ్యాటరీ 50 వాట్స్ ఛార్జర్, 30 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. స్లిమ్ బాడీ అనేసి అయితే పెట్టి ఇవి మెయిన్ హైలైట్ అనుకోవచ్చు. ఆక్టోకోర్ ప్రాసెసర్ పెద్దగా ఇంపాక్ట్ఫుల్ లాగా అయితే కాలేదు. ఇక్కడ నేను అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో ప్రైస్ గురించి చూసుకుంటే 10,500 ఉంది. అని 10,500 అనుకున్నాను. కలర్ చూసుకుంటే మాత్రమే బ్లాక్ కలర్ ఆప్షన్ ఉంది, స్కై బ్లూ కలర్ ఆప్షన్ కూడా ఉంది, పర్లేదు అనుకున్నా. కానీ దారుణం మీద కొట్టిందంటే మాత్రమే 3GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ పెట్టిరు బైక్. సో ఇది పెద్ద బిస్కెట్ లాగా అనిపించి ఏంద్రా నాయన 3GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ మనకు అప్పట్లో 6,000 7,000 వచ్చేదన్నమాట. వెళ్ళి మ్యాక్సిమం పోతే ఇట్లా 7,500 8,000 అట్లా వచ్చే 3GB ర్యామ్ వేరియంట్ మరి ఉండకుండే. కానీ మరి ఓవర్గా అనిపించింది నాకైతే. మోస్ట్లీ బై జెన్యున్గా చెప్తున్నా కదా, ఈ మోడల్ అయితే స్కిప్ చేయండి. కావాలంటే దీంట్లో ప్రో వేరియంట్ ఉంది, 5G వేరియంట్ కూడా ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే అవి కన్సిడర్ చేసుకోమని చెప్తా అంటాను. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, ప్రైస్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైస్ 500 రూపీస్ ఏమైనా డిస్కౌంట్ అయితే వస్తుంది, 525 రూపీస్, 10,000 లోపల వస్తుంది. కానీ అయితే స్కిప్ చేయమంటాను, ఎందుకంటే 3GB ర్యామ్ ఇప్పట్లో సిచ్యువేషన్స్లో కాదు. ఓన్లీ ఒకటి ఏంటంటే మాత్రమే స్లిమ్ బాడీ వస్తుంది, పెద్ద డిస్ప్లే వస్తుంది. బ్యాటరీ నార్మల్గా వచ్చే బ్యాటరీ 5,000 mAh బ్యాటరీ మధ్యకాలంలో నార్మల్ అయిపోయింది. అండ్ ర్యామ్ మెయిన్ బై 4GB మినిమం ఉంటుంది, 3GB మరి దారుణము. కాస్ట్ కటింగ్కి కెమెరా అవన్నీ కూడా తగ్గించినా సరే కూడా మనకి 7,000 మ్యాక్సిమం పోతే ఇట్లా 8,000 9,000కి రావాల్సింది. కానీ 8,000 అట్లా వచ్చినా యాక్సెప్టబుల్ చేసాం. కానీ 10,000కి అయితే మరి దారుణం అనిపించింది. ఎందుకంటే మాత్రమే ఇక్కడ స్పెసిఫికేషన్స్లో చూసుకోవచ్చు. బేసిక్ స్పెసిఫికేషన్స్ యూనిఎస్ఎస్సీ వాళ్ళ టీ సిరీస్ ప్రాసెసర్ ఒకేషన్ అనమాట. ఎక్కువ యూజ్ చేయలేము, కొంచెం హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి. హెచ్డీ రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. 30 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. సింగిల్ స్పీకర్ అన్నమాట, మోనో స్పీకర్ వస్తుంది. సింగిల్ మైక్ వస్తుంది బై. ఇక్కడ బ్లూటూత్ వర్జన్ 5.2 అండ్ వైఫై 5 వస్తుంది. ఓకే, ఎస్డీ కార్డ్ పెట్టుకోవచ్చు. LPDDR ఫర్ ఎగ్జాంపుల్, కానీ యూఎఫ్ఎస్ స్టోరేజ్ ఏమి ఉండదు, ఈఎంఎస్సి స్టోరేజ్ అయితే ఉంటుంది అన్నమాట. IP52 రేటింగ్, 15 వాట్స్ ఛార్జింగ్ కాబట్టి తొందర ఛార్జింగ్ అయితే తొందరగా కాదు, టైం అయితే పడుతుంది. ఇక్కడ ఇంకో మైనస్ ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15 వస్తుంది, 2 OS అప్డేట్స్ ఇస్తారు. అంటే Android 17 దాకా వస్తుంది, 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అప్పుడు. మోస్ట్లీ నేను నా ఒపీనియన్లో ఈ స్మార్ట్ ఫోన్ అయితే స్కిప్ చేయమంటాను. రెడ్మీ A7 ఏదైతే ఉందో స్కిప్ చేయండి. రెడ్మీలోనే ఏ సిరీస్లో కావాలంటే బెటర్ గో ఫర్ 5G వేరియంట్ ఉంది. 5G వేరియంట్ A7 సిరీస్లోనే 5G వేరియంట్ ఆప్షన్ ఉంది. 5Gకి తీసుకోమని ఒక సలహా అయితే ఇస్తాను. ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఈ ప్రైస్ కేటలో పోటీ ఉందా అంటే ఎస్బై రెండే దొరికింది నాకు. ఫస్ట్ చూసుకొని సామ్సంగ్ వాళ్ళది M07 ఉంది. సేమ్ దీని పరిస్థితి కూడా ఇంతే, 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ 10,000కు ఉంది. సరే యాక్సెప్టబులే. కానీ ఇక్కడ ఏంటంటే మాత్రం ఇక్కడ వీళ్ళు కనీసం 6 OS అప్డేట్స్ అని ఇస్తారు, ఛార్జర్ ఇస్తలేరు కరెక్టే. కానీ ఇక్కడ 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది కదా, కనీసం చెప్పడానికైనా సరే జర కెమెరా మంచిగా ఉంది, జర స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం మన ఇండియన్ బ్రాండ్ లావా నుంచి అంటే లావా బోల్డ్ N1 5G ఉంది. ఇది జర తక్కువకి వస్తుంది, 9,000కి ఏమో వస్తుంది. 5,000 mAh బ్యాటరీ, 30 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 4K రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అనేసి అయితే మెన్షన్ చేసిన అన్నమాట. సో ఇది లైక్ కొంచెం ఏదో ఒక యూనిక్నెస్ అయితే ఉంటుంది, లేకపోతే ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. సో రెడ్మీ A7 కంటే కూడా నా ఒపీనియన్లో సామ్సంగ్ వాళ్ళ M07 తీసుకోవడం చాలా బెటర్. 4GB ర్యామ్ వేరియంట్ వస్తుంది, OS అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి ఏది తీసుకోమంటే ఛార్జర్కి ఎక్స్ట్రా 1,000 రూపాయలు పెట్టినా సరే తీసుకోండి. ఆఫ్లైన్లో మీకు ఇంకొంచెం తక్కువకి వచ్చే అవకాశం ఉంటుంది. నా ఒపీనియన్లో ఇది బెటర్ ఆప్షన్ అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ అయితే చూసారు కదా. ఫైనల్గా మీరేమనుకుంటారు కింద కామెంట్ చేసుకోండి. వీడియో నచ్చమని చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.